నిన్న కిడ్నాప్ కేసులో మాజీ వైసీపీ నేతగా ఉన్నటువంటి మాజీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. దాదాపుగా రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోర్టు అయితే వీరికి రిమాండ్ కూడా విధించడం జరిగింది. దానికి సంబంధించి వల్లభనేని వంశీని జైలుకు కూడా తరలించారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఒక చర్చగా మారింది. సరే, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. అయితే మొత్తానికి ఇది ఒక హాట్ టాపిక్గా 2 తెలుగు రాష్ట్రాల్లో మారినమాట వాస్తవం. అయితే వైసీపీ నేతగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మద్దతుతో మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకనంటే వంశీ అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవటం, ఆల్రెడీ రిమాండ్ విధించిన తరువాత కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విడుదల చేయలేదు. సాధారణంగా ఒక వాళ్ళ పార్టీ నేత అరెస్ట్ అయితే వెంటనే అధినాయకుడు స్పందిస్తాడు. ఎందుకనంటే వల్లభనేని వంశీ ఏమి ద్వితీయ శ్రేణి నేత కాదు, అగ్ర నేతల్లో ఒకళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎంత కాంట్రవర్షియల్ సమయంలో వల్లభనేని వంశీ వైసీపీకి సపోర్ట్ చేశాడో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి వల్లభనేని వంశీ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు? ఇది రాజకీయ వర్గాలను ఇప్పుడు తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా వైసీపీ పార్టీ నాయకుల్లో కూడా ఒక అనుమానం వచ్చింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు? సాధారణంగా ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్టును మేము ఖండిస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది ఏ కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చుండాలి జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలేదు. అంటే ఏంటి అర్థం? వల్లభనేని వంశీని వైసీపీ పార్టీ వదిలించుకోవాలి అనుకుంటుందా, లేదా వంశీ విషయంలో నోరు తెరిచి సపోర్ట్ చేస్తే రేపొద్దున వంశీ అరాచకాలు బయటపడితే తాను బుక్ అయిపోతాననే భయంతో వల్లభనేని వంశీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదా? లేదా పార్టీ కేడర్ వల్లభనేని వంశీకి దూరంగా ఉండమని జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సూచనలు సలహాలు చేసిందా? సో మొత్తంగా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని దూరం పెట్టాడనేది నిజం. వాస్తవానికి సోషల్ మీడియా వేదికగా సాధారణంగా అధినాయకుడు ఈ పాటికే ఖండించాలి, మీడియాకు ఒక సందేశాన్ని విడుదల చేసి ఉండాలి. వల్లభనేని వంశీ అరెస్టును మేము ఖండిస్తున్నాము, మా పార్టీ ఆయనకు అండగా ఉంటుంది, అక్రమ కేసులు ఎన్ని పెట్టినా మేము న్యాయస్థానాల్లో పోరాడతామని చెప్పి సాధారణంగా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ విడుదల చేయాలి. కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోయాడు అనుకుంటే అది వేరే విషయం. ఆ వ్యక్తి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు నోరు తెరవలేదు అంటే జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాలు అర్థం చేసుకోవచ్చు. పాపం జగన్మోహన్ రెడ్డిని నమ్మి తెలుగుదేశం పార్టీలో గెలిచిన వల్లభనేని వంశీ తల్లిపాల దగ్గర రొమ్ముకుద్దినట్టుగా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి పంచం చేరితే, జగన్మోహన్ రెడ్డి పంచం చేరిన పాపానికి చేసిన అరాచకాలకు ఈరోజు పాపం బండి అరెస్ట్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డి అండగా రాలంటే జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడు వల్లభనేని వంశీ జగన్కి అండగా నిలబడ్డాడు. అదే తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఏ పార్టీ గుర్తు మీద అయితే గెలిచాడో, ఏ పార్టీ అధ్యక్షుడి నుంచి బీఫామ్ అయితే తీసుకున్నాడో, ఏ పార్టీ ప్రజలైతే ఓట్లు వేశారో, ఏ పార్టీ కార్యాలయంలో కూర్చుని తాను గెలుపుని ఆస్వాదించాడో ఆ కార్యాలయం మీద దాడి చేయించాడు, ఆ కార్యకర్తల మీద కేసులు పెట్టించాడు, ఆ అధినాయకుడి మీద విమర్శలు చేశాడు. ఇవన్నీ కూడా ఎవరు చెప్తే చేశాడు? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వల్లభనేని వంశీ కష్టం వచ్చినప్పుడు వచ్చాడా? మరి ఇది జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయానికి నిదర్శనం కాదా? ప్రజలు తెలుసుకోవాలి. సాధారణంగా చాలామంది వైసీపీ పార్టీని ఇప్పుడు వీడి వెళ్ళిపోతుంటే ఏదో పవర్ పోయిందని వెళ్ళిపోతున్నారేమో అని చాలామంది అనుకుంటున్నారు. కాదు, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉండాల్సిన లక్షణాలు లేవు. వాళ్ళ పార్టీ నేతల్ని, కేడర్ని, కార్యకర్తల్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డికి లేవు. ఎవడెలా పోయినా పర్లా నేను బెంగళూరు ప్యాలెస్లో ఉంటా, ఎవడెలా పోయినా పర్లా నేను లండన్ ప్యాలెస్లో ఉంటా, ఎవడు ఎలా పోయినా పర్లేదు నేను మాత్రం బయటికి రాను. ఈ విధానాలు నచ్చకే చాలామంది సొంత పార్టీ కేడర్ అంతా బయటికి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా నాయకులు. నిన్న డిప్యూటీ సీఎం, వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా చేసినటువంటి, ఏలూరు వైసీపీ అధ్యక్షుడిగా చేసినటువంటి ఆళ్ల నాని ఏమయ్యాడు? తెలుగుదేశం పార్టీలో చేరాడు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా చేశాడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు. మరి ఎందుకు వెళ్ళిపోయారు? పైగా ఆళ్ల నాని మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయతగా ఉన్నటువంటి కుటుంబం. బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు బాలినేని శ్రీనివాసరెడ్డి? ఎంపీ మాగుంటా సరే, ఎన్నికల ముందు వచ్చినా ఎందుకు వచ్చాడు? లావకృష్ణదేవరాయలు ఎందుకు వచ్చాడు? వీళ్ళందరూ పార్టీకి లాయల్టీగా ఉన్నవాళ్ళేగా. చివరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒకప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాడేగా. మరి ఏం జరిగింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళకి విశ్వాసం ఉండలేదంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నాయకుల్ని యూజ్ అండ్ త్రోకి వాడుకుంటాడు. గెలవటం కోసం మాత్రమే కావాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకొక లక్షణం కూడా ఉంది. ఏంటంటే గెలిస్తే తన గొప్పతనం, ఓడిపోతే నాయకుల చేతకంతనం. 151 వచ్చినప్పుడు ఏమన్నాడు?
నన్ను చూసి ఓట్లేశారు, నా కలేజా చూసి 151 సీట్లు ఇచ్చారన్నారు. ఓకే, ఒప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డిని చూసే ఓట్లేశారు. మరి 2024లో ఎందుకు ఓట్లేలా జగన్మోహన్ రెడ్డిని చూసి? అప్పుడు మాత్రం నాయకులు తప్పు. గెలిస్తే జగన్ గొప్పతనం, ఓడిపోతే నాయకులు తప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా సేఫ్ సైడ్ ఎంచుకుంటాడు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ముఖ్యంగా వల్లభనేని వంశీ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలేదు? ఎందుకు తన మద్దతు ప్రకటించాలా? ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి కక్కలాగా మింగలాగా ఉంది. వల్లభనేని వంశీకి సపోర్ట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేదు కాబట్టి మనం కూడా గమ్మున ఉండాలా? వాళ్ళకి తెలియట్లా పాపం. ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ముఖ్యంగా గన్నవరం నేతలు వల్లభనేని వంశీకి సపోర్ట్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు కాబట్టి మనం కూడా సైలెంట్గా ఉండాలనేది వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు. పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. అటు మాట్లాడమని చెప్పలా, ఇటు మాట్లాడొద్దని చెప్పలా. సరే, ఏదో సాక్షి ఛానల్లో మాత్రం వాళ్ళకి నచ్చిన స్క్రోలింగ్ వేసుకుని పబ్బం గడుపుకుంటున్నారు అనుకోండి. పోలీసులు దుశ్చర్య, అక్రమ కేసు అనేది వేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు విప్పలా. అంటే జగన్మోహన్ రెడ్డి నాడు అవసరానికి వాడుకుని పాపం ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు వంశీ. ఎంత నీచంగా వంశీతో చంద్రబాబు గారి కుటుంబం మీద మాట్లాడించారో మనందరికీ తెలుసు. అంటే జగన్ చెప్పినట్టల్లా వంశీ చేసిన మాట వాస్తవం. ఆ పాపమే ఈరోజు చుట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో నాగార్జున సినిమా ఉంటుంది చూడండి, నాగార్జున బ్రహ్మానందం కామెడీ సీన్ అనుకుంటా. మొత్తానికి ఎవరిదో ఏమైందంటే అన్నిటికీ పైవాడే ఉంటాడని చెప్పి తప్పించుకుంటాడు. ఆడ వాళ్ళ దొరికిపోయి ఫోన్ చేస్తే అన్నింటినీ పైవాడే చూసుకుంటాడని తప్పించుకుంటాడు. అలాగుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆడ కుటుంబానికి సానుభూతి తెలపలా జగన్మోహన్ రెడ్డి. పాపం వాళ్ళ భార్య నిన్న రోడ్డు ఎక్కింది, కన్నీటి పర్యాంతం అయింది. సరే, చేసిన తప్పుకి కర్మ అనుభవించదు అనుకోండి వంశీ, అది వేరే విషయం. మీరు గతాన్ని ఒకసారి తీసుకోండి. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ నేత ఎవరు అరెస్ట్ అయినా వెంటనే చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి వాళ్ళని లీగల్గానే మేము ఎదుర్కొంటామని చెప్పి దాన్ని వెంటనే ఖండించేవాళ్ళు. అచ్చెన్నాయుడు అరెస్ట్ అప్పుడు కానివ్వండి, లేదా కొల్లు రవీంద్ర అప్పుడు కానివ్వండి, పట్టాభి అప్పుడు కానివ్వండి, అయ్యన్న పాత్రుడు అప్పుడు కానివ్వండి, ఎవరు అరెస్ట్ అయినా సరే, ధూళిపల్ల నరేంద్ర అప్పుడు కానివ్వండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి టీడీపీ నేతలు అంటే మళ్ళీ ఎవరో కాదు, అయితే లోకేష్ లేదా చంద్రబాబు, వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండమని చెప్పి లీగల్గా మొత్తం మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళని తిరిగి బయటకు తీసుకొచ్చే వరకు వదిలిపెట్టకుండా పోరాడేవాళ్ళు. అందుకు కదా ఈరోజు కూటమి ప్రభుత్వం 164 సీట్లతో గెలిచింది. కాపాడుకున్నారు పార్టీని. కార్యకర్తల మీద కేసు పెడితే నారా లోకేష్ వెంటనే వెళ్ళిపోయి స్టేషన్కి లీగల్ సెల్ అలాట్ చేసి అర్ధరాత్రి అయినా సరే కోర్టులకు పంపి వాళ్ళకి రిమాండ్ విధించకుండా బెయిల్ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎనీ టైం ఫోన్ చేసి అర్ధరాత్రి 1 గంట 2 గంటల సమయంలో, ఎందుకంటే వీళ్ళు అరెస్టులన్నీ అప్పుడే చేసేవాళ్ళు పోలీసులు. వైసీపీ ఏమో అరెస్టులన్నీ అర్ధరాత్రులే 1 గంట 2 గంటల సమయంలో. ఆ టైంలో ఫోన్ చేసిన లీగల్ టీంని పంపి వెంటనే వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇచ్చి కుటుంబానికి ధైర్యం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వల్లభనేని వంశీని వాడుకుని వదిలేశాడు. వైసీపీలో నడుస్తున్న చర్చ ఇదే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి బహిరంగ మద్దతు తెలపలా? అంటే వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, లేదా వంశీ విషయంలో తలదూరిస్తే అది మన మెడకి ఎక్కడ చుట్టుకుంటుంది అనే భయంతో గమ్మునుండిపోయాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి ఖచ్చితంగా. రేపు వైసీపీ కేడర్ అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకు వల్లభనేని వంశీ విషయంలో స్పందించలేదని రేపు అడిగితే సమాధానం చెప్పాలి. తాతీగా ఇప్పటి వరకు దాదాపుగా 24 గంటలు అయిపోయింది. వల్లభనేని వంశీ అరెస్టు న్యూస్ వచ్చి 24 గంటలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఆ పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి ఒక మాట రాలా. అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీ నాయకుల్ని ఎంత హీనంగా జగన్మోహన్ రెడ్డి చూస్తాడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ.